నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. కాదంబరి జైత్వాని ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తూ ఉంది. సో ముంబైకి చెందినటువంటి ఒక డాక్టర్, ఒక హీరో అయినటువంటి కాదంబరి జైత్వానిని వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న టైంలో ఆమెను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని, ఇందులో సాక్షాత్తు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఐపీఎస్లు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నట్టు ఒక వార్త అయితే కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సో మరి ఇప్పుడు ఆ అంశాన్ని కూటమి ప్రభుత్వం ఛాలెంజింగ్గా తీసుకొని ఎట్టకేలకు కాదంబరి జైత్వానిని ముంబై నుంచి విజయవాడకు తీసుకురావడం జరిగింది. సో ఆమెను ఏ రకంగా ఇబ్బందులకు గురి చేశారు, ఆమెను ఎవరెవరు ఇబ్బందులకు గురి చేశారంటూ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక తాజాగా కాదంబరి జైత్వానికి సంబంధించినటువంటి అంశాన్ని హ్యూమనిస్ట్ అయినటువంటి బాబు గోగినేని తన సోషల్ మీడియా వేదికగా తన భావాలను పంచుకోవడం జరిగింది. సో అవేంటో ఒకసారి చూద్దాం. ఆయన రాసినటువంటి వైద్యురాలు, నాట్యకారిణి, నటి అయిన ఆ విద్యాధికురాలు మోసపూరితమైన మనస్తత్వం కలది అని, వ్యభిచారిణి అని నిర్జలంగా, నేరపూరితంగా మీడియాలో వాగుతున్న కుసంస్కారులకి ఒక ప్రశ్న. సో ఎవరైతే కాదంబరి జైత్వానికి సంబంధించిన అంశాలు తెర మీదకి వచ్చిన తర్వాత ఆమెను ఉద్దేశించి కొన్ని మీడియా కథనాలు, ఆర్టికల్స్ రాయడం జరిగింది. ఏ విధంగా ఆర్టికల్స్ రాశారు అని అంటే, కాదంబరి జైత్వాని ఒక వ్యభిచారిణి, ఆమె డబ్బున్న వాళ్ళకి వల వేస్తుందని, బడా నేతలకు వల వేస్తుందని, ప్రేమ పేరుతో వాళ్ళని మోసం చేస్తుందని, ఎంతవరకు సంపాదించాలో అంతవరకు సంపాదిస్తుందంటూ ఆమెకు సంబంధించినటువంటి కొన్ని ఆర్టికల్స్ని, కొన్ని మీడియా కథనాలు రాయడం జరిగింది. ఇప్పుడు వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఏవైతే మీడియా కథనాలు వచ్చినాయో, ఏవైతే ఆర్టికల్స్ వచ్చినాయో వాటన్నిటికీ బాబు గోగినేని అడుగుతున్నటువంటి ప్రశ్న అనమాట. సో ఆమె ఒక వైద్యురాలు, ఆమె ఒక నటి, ఆమె ఒక నాట్యకారిణి. సో మీరన్నట్టే ఆమె ఒక వ్యభిచారినే కావచ్చు. నిర్జలంగా, నేరపూరితంగా మీడియాలో వాగుతున్నటువంటి కొంతమంది కుసంస్కారులు ఎవరైతున్నారో వారందరికీ ఒకటే ప్రశ్న. పైనవన్నీ నిజమైనా కూడా పోలీసులు ఆవిడ కుటుంబ సభ్యులను అపహరించవచ్చా? ఎస్, బాబు గోగినేని రాసినటువంటి అంశాలు చూసుకుంటే ఒకవేళ మీరు అనుకున్నట్టే అమ్మాయి వ్యభిచారిణియే, అమ్మాయి మోసం చేసింది, అమ్మాయి బడా నేతలందరినీ ట్రాప్ చేస్తుంది, అమ్మాయి డబ్బు కోసం ఎంత పనైనా చేస్తుంది, ఎంతకైనా తెగుస్తుందని మీరు అనుకున్నట్టే మీరు రాసిన ఆర్టికల్ ప్రకారమే మాట్లాడుకుందాం. ఇన్ని చేసినా కూడా ఆ అమ్మాయిని పోలీసులు అనే వాళ్ళు అపహరించడం కరెక్టా? అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, లైంగికంగా హింసించవచ్చా? రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉందా లేదా? ఒక ఆడపిల్లని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తుంటే లేడీ కానిస్టేబుల్స్ అనేవాళ్ళు కంపల్సరీ ఉండాలి. ఎక్కడో ముంబై నుంచి ఒక కరుడు కట్టిన ఉగ్రవాదిలా ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొస్తున్నప్పుడు ఆ అమ్మాయి వెంట పోలీసులు ఉన్నారా? అమ్మాయి కుటుంబ సభ్యులు తీసుకొస్తున్నప్పుడు ఎలాంటి ఫార్మాలిటీస్తో అమ్మాయిని ఇక్కడ వరకు తీసుకొస్తున్నారు? లా అండ్ ఆర్డర్ ప్రకారం అమ్మాయిని తీసుకొచ్చారా లేదా? అసలు ఏపీలో మహిళా కమిషన్ ఉందా లేదా అంటూ హ్యూమనిస్ట్ అయినటువంటి బాబు గోగినేని ఇప్పుడు సూటిగా ప్రశ్నించడం జరుగుతుందన్నమాట. సో ఈ అమ్మాయికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు చూసుకుంటే, ఈ అమ్మాయి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక ఎవరైతే పారిశ్రామికవేత్త అవ్వచ్చు, లేకపోతే ఒక బడా నేత అవ్వచ్చు, ఒక ప్రజాప్రతినిధి అవ్వచ్చు, ఎవరైనా కానీ వాళ్ళతో ప్రేమాయణం నడిపిందని ఆ అంశాన్ని అమ్మాయి తెర మీదకి తీసుకొస్తున్న టైంలో దాదాపుగా 10 ఏళ్ళు అవుతున్నా కూడా మరొక పారిశ్రామికవేత్త అమ్మాయి మీద అత్యాచార యత్నం చేసిన కారణంగా పెట్టినటువంటి కేసుని క్లోజ్ చేయడం కోసమే ఇవన్నీ చేశారంటూ ఇప్పుడు ఒక వార్త అయితే వినిపిస్తుంది. సరే, దీంట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు ఇన్వాల్వ్మెంట్ ఉంది లేదు అనేది ఒక అంశం నడుస్తూ ఉండగా, దీంట్లో సాక్షాత్తు ఒక బాధ్యత గల పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఐపీఎస్లు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పేసి వార్త అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. లిటరల్లీ సోషల్ మీడియా కథనాలు మనం చూస్తున్నాం కదా, దాదాపుగా అమ్మాయిని 40 రోజుల పాటు మానసికంగా, శారీరకంగా హింసించారని, ఆమెని ఆమె కుటుంబ సభ్యులను బెదిరించారని, ఎట్టకేలకు ఒక పారిశ్రామికవేత్త, ముంబైకి సంబంధించినటువంటి ఒక పారిశ్రామికవేత్త పెట్టినటువంటి కేసుని వాపస్ తీసుకునేంత వరకు ఆ అమ్మాయిని మానసికంగా, శారీరకంగా చాలా హింసలకు గురి చేశారని కొన్ని మీడియా కథనాల ద్వారా వెల్లడించడం జరిగింది. సో మరి ఆ అమ్మాయిని దాదాపు ఒక ఫామ్ హౌస్లో 40 రోజులు, అంటే 40 రోజుల అమ్మాయిని ఉంచి ఒకానొక టైంలో, ఇప్పుడు ఆడవాళ్ళంటే ప్రకృతికి సంబంధించిన ప్రకృతి నేచర్ అంటే న్యాచురల్గా జరిగే కొన్ని
కొన్ని ఉంటాయి, పాపం వాళ్ళకి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లిటరల్లీ అమ్మాయి పర్సనల్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు కూడా తను అడిగినటువంటి థింగ్స్ ఏవైతే ఉన్నాయో శానిటైజర్ ప్యాడ్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, పాపం అమ్మాయి అడిగినా కూడా అమ్మాయిని ఎలాంటి పరిస్థితుల్లో అమ్మాయికి అవి ఇవ్వకుండా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పెట్టారు, శారీరకంగా కూడా చాలా ఇబ్బంది పెట్టారంటూ కొన్ని వార్తలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. మరి ఇదంతా కేవలం ఆ ముంబైకి చెందినటువంటి పారిశ్రామికవేత్తని కాపాడే ప్రయత్నంలో జరిగిన ప్రాసెస్ అంటారా, లేదంటే విజయవాడకు సంబంధించినటువంటి మరో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్త అవ్వచ్చు, లేకపోతే నాయకుడు అవ్వచ్చు, లేకపోతే కార్యకర్త అవ్వచ్చు, ఆయన్ని సేవ్ చేసే పనిలో భాగంగా చేశారా తెలియదు. కానీ మొత్తానికైతే కొంతమంది ఐపీఎస్లు అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు కలిసి ఒక అమ్మాయిని, ఒక కుటుంబాన్ని అతి దారుణంగా హింసలకైతే గురి చేశారు. మరి ఇప్పుడు ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. రానున్న రోజుల్లో నిజాలన్నింటినీ బయటపెట్టి ఈ అమ్మాయి విషయంలో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తూ, అలాగే ఐపీఎస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోలీసులకైతే ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది, అన్ని విధాలుగా ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం చేస్తామంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకుంది. మరి రానున్న రోజుల్లో ఈ కేసు ఎలా ముందుకెళ్తుందో చూద్దాం. సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.